చేసినందుకు మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఇటు ప్రభు దినములో మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించేటువంటి కృపను, ధన్యతను ప్రభు మా అందరికీ కూడా మీరు అనుగ్రహించినందుకు వందనాలు, స్తోత్రాలు. నిలబడి మీ దాసుని, బలహీనుడును నిష్ప్రయోజకునేటువంటి దాసుని ప్రభు మీ సిలువ చాటును మరుగుపరిచి నాయన మేము నోటిపూరగా వాడుకుని నాయన మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని ఆయన మీకే సమస్తాన్ని అప్పగించుకుంటూ యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ మాటలు మనతో చెప్తున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అక్కడ చెప్తున్నటువంటి మాటలు 8వ అధ్యాయంలో మన ప్రభు ఎవరు అని చూస్తే మనము మన ప్రభు నీ నా జీవితంలో నిన్ను నన్ను కూడా మరి అక్కడ చదవబడినటువంటి మాట మొదటి నుంచి కూడా చదువుకుంటే అక్కడ ఒక మాట ఉంది. అక్కడ అంటున్నాడు 33వ వచనం నుంచి కూడా మనం చదువుకుంటే అక్కడ ప్రభు వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవరికి దాసులమై ఉండలేదే. మీరు మరి అక్కడ అన్నాడు మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నారని ఆయనతో అన్నారు. అన్నప్పుడు ఆ సందర్భంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి మాటలు అయితే వారందరూ కూడా ఏమనుకుంటా ఉన్నారంటే మేము అబ్రహాము సంతానం కదా, మేము ఎవడికిని కాబట్టి ఎవడును ఎవనికి దాసులమై ఉండలేదే అని వారు అంటా ఉన్నారు. అయితే మేమైతే స్వతంత్రులం అంటున్నారు. మేమైతే స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నారని ఆయనతో అన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెబుతున్నటువంటి మాట ఈ 34వ వచనం. అందుకు యేసు వారు చెప్తున్నటువంటి మాటకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమని వారు బదులిస్తూ ఉన్నారంటే, అందుకు యేసు పాపము చేయి ప్రతి వాడును పాపమునకు ఎలాంటి వాడుగా ఉన్నాడంట, దాసుడిగా ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి పాపం చేయి ప్రతివాడు కూడా పాపమునకు దాసుడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అలాగే రోమపత్రికలో చూస్తాం 6వ అధ్యాయంలో రోమపత్రిక 6వ అధ్యాయంలో కూడా కొన్ని మాటలు మనం ఆధారం కొరకు చూస్తాం. రోమపత్రిక అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ 6వ అధ్యాయంలో కొన్ని మాటలు మరి మన గమనాన్ని తీసుకొస్తున్నారు. 16వ వచనం నుంచి 18వ వచనం వరకు కూడా చదువుతాం. 6వ అధ్యాయము 16వ వచనం నుంచి 18వ వచనం వరకు కూడా ఈ విధంగా ఉంటా ఉన్నది. కాబట్టి అక్కడ చదువుపడుతున్నటువంటి లేఖనాలు మనం గమనిస్తూ వస్తున్నప్పుడు రోమపత్రికలో ప్రభు మన గమనాన్ని తీసుకొస్తున్నటువంటి మాటలు మనం చక్కగా విపులముగా మనం చదువుకున్నప్పుడు లోబడుట అక్కడ అంటున్నాడు, లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందరో అది మరణార్థముగా పాపములకే కానీ నిత్యార్థముగా విధేయతకే కానీ దేనికి మీరు లోబడుదురో దానికే దాసులై ఉందిరని మీరు ఎలా అంటారంటున్నాడు. అయితే 17 వచనం అంటున్నాడు, మీరు పాపమునకు దాసులై ఉంటుంది కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితారో దానికి హృదయపూర్వకముగా లోబడని వారే. కాబట్టి దానికి మనం ఏం చేయబడ్డామంట, హృదయపూర్వకముగా లోబడిన వారై అంటున్నాడు. హృదయపూర్వకంగా మరి లోబడిన వారై ఏం చేస్తున్నారంట, 18వ వచనంలో పాపము నుండి విమోచించబడి నీతికి మనం ఏనాడు ఏం చేయబడ్డాము, దాసులుగా చేయబడ్డాం. కాబట్టి హృదయపూర్వకముగా హృదయంలో మనం ఒప్పుకున్న వినుట వల్ల విశ్వాసము కలుగును, వినుట ప్రభు అయిన మరి ఈ క్రీస్తుని గురించి కలుగును అంటారు. కాబట్టి 10వ అధ్యాయంలో చూస్తే రోమపత్రికలోని 10వ అధ్యాయంలో ఆ మాటలు కూడా మనం చూస్తాం. 10వ అధ్యాయంలో అక్కడ అంటాడు కదా, అక్కడ చెబుతున్న కాగా కాబట్టి 17వ వచనంలో కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన. కాబట్టి ఈ యొక్క విశ్వాసం మనకి ఎక్కడి నుంచి వచ్చింది, ఇటు విశ్వాసం ఇటు నమ్మకము మనకి ఎవరు ఇచ్చారు, ఎవరి వల్ల మనకు విశ్వాసంలోకి మనం వచ్చాము అంటే వినుట వల్ల. కాబట్టి ఎవరి గురించి విన్నామంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి మరి విన్నప్పుడు నా జీవితంలో మనకు ఎంతో మరి మన హృదయంలో ప్రభువుని గురించినటువంటి ఆసక్తి మనకు కలిగినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన చెబుతున్నటువంటి మాటలు అంటున్నాడు, వినటం వల్ల ఏం కలిగిందంటే మనకు విశ్వాసం కలిగి. ఒకప్పుడు విశ్వాసం లేదు మనకు కదా, విశ్వాసం లేనటువంటి వారిగా మనం మరి లోకములో పాపములో మరి మన జీవితాన్ని గడుపుతూ ఉన్నాము. మనకు విశ్వాసం లేదు, దేవుడు అంటే విశ్వాసం లేదు, మరి ఏదన్నా కూడా విశ్వాసం లేదు, నమ్మకం లేదు. అట్టి విధంగా నేను కూడా జీవిస్తున్నటువంటి దినాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను కూడా ఏం చేస్తూ వచ్చారంటే విశ్వాసము కలుగుతాం. ఒక వినటం వల్ల నీకు నాకు కూడా ఒక విశ్వాసం అనేది కలిగింది.
ఆ విశ్వాస ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన నా యొక్క శ్రమ అంతా కూడా చూస్తున్నాడు. నా బాధ అంతా కూడా ఆయన చెప్పుకుంటే నా బాధ అంతా కూడా తీరుతుంది అనేటువంటి విశ్వాసము మన యొక్క శ్రమ దినాల్లో, మన కృంగిన దినాల్లో మనకు కలిగినప్పుడు, కాగా వినుట వల్ల విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగు. కాబట్టి ఇప్పుడు ఎవరి మాట అంటే నీ మాటలు, నా మాటలు, మరి పొరుగింటి వారి మాటలు, పక్కింటి వారి మాటలు కాదు, కానీ క్రీస్తుని గురించినటువంటి మాటలు. ఈ మాటలు ఎవరి గురించి అంటే ప్రభు అయిన క్రీస్తుని గురించినటువంటి మాటలు. మాట వలన మనకేం కలుగుతుందంట? విశ్వాసం కలుగుతుంది. కాబట్టి క్రీస్తు ఇచ్చినటువంటి మాటలు, ఆయన మాటలు శక్తి కలిగినటువంటి మాటలు, ఆయన మాటలు మరి ఎంతో బలం ఉన్నది. కాబట్టి మాటతోనే ఆయన మరి సమస్తాన్ని కూడా ఆయన నిర్మించినటువంటి దేవుడు. ఆది కాండంలో మనం చూస్తే నోటి మాటతోటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలుగునుగాక అని చెప్పినప్పుడు ఆకాశం కలిగింది, భూమి కలిగింది, అందులోని సమస్తం కూడా మరి కలుగునుగాక అన్నప్పుడు మరి పక్షులు ఏంటి, మరి ఆ సమస్తం కూడా కలుగునుగాక అని ఆయన ఆజ్ఞాపిస్తూ వచ్చాడు. కాబట్టి వినటం వల్ల మనకి ఏం కలుగుతూ ఉన్నదంట? విశ్వాసం కలిగింది. కాబట్టి ఒకప్పుడు మనకు విశ్వాసం లేదు. నీవు నేను కూడా విశ్వాసం లేనటువంటి మరి వారిగా మనం జీవిస్తూ మన దినములన్నీ కూడా మనం గడుపుతూ వచ్చాము. అయితే రోమాపత్రికలో మన 6వ అధ్యాయం 18వ వచనం చూస్తే పాపము నుండి విమోచించబడి, ఒకప్పుడు నీవు నేను కూడా ఎలా ఉన్నామంట? పాపములో ఉన్నాము, లోకములో ఉన్నాము కదా. నా జీవితంలో ఏదనుకుంటే అది పాపం చేస్తూ ఉన్నాం, అక్రమం చేస్తూ ఉన్నాం, అవినీతి చేస్తూ ఉన్నాము. అయితే ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన చెప్తున్నటువంటి మాటలు మన గమనాన్ని తీసుకొచ్చినప్పుడు పాపము నుండి విమోచించబడి నీతికి మనం ఏం చేయబడ్డామంట? దాసులుగా మనం చేసినాడు. ఒకప్పుడు నీవు నేను కూడా పాపముకు మరి దాసులమై ఉన్నాం. దాసులు అనగా బానిసలుగా ఉన్నాం కదా. ఒక మాటలో చెప్పాలంటే ఆ పాపమునకు దాసులుగా ఉన్నాం. మనం ఏదైతే చేయకూడదో దానికే నీవు నేను కూడా మరి దాసుడు అయిపోయాము, దానికి బానిస అయిపోయాం కదా. దాసుడు అంటే ఏంటంటే దీనికి బానిస అయిపోయాడురా అంటారు. ఇవి తాగుడుకు బానిస అయిపోయాడురా, వీడు పేకాటకు బానిస అయిపోయాడురా కదా, వీడు మద్యానికి అయిపోయాడు, వీడు వ్యసనాలకు బానిస అయిపోయాడు అంటారు. ఇదేంటంటే ఒక పాపములకి వారు అంతా కూడా కట్టబడ్డారు. ఇలాంటి దుర్వస్థలో ఉన్నటువంటి అప్పుడు మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మాటలు మన హృదయాన్ని మరి మన హృదయంలో కార్యం చేసినాయి అనమాట. ఆ మాటలు మన హృదయంలో కార్యం చేసినట్టుగా మనం చూస్తాం. ఆ 18వ వచనం చూస్తే పాపము నుండి విమోచించబడ్డాం. కాబట్టి నా జీవితంలో ఒకప్పుడు పాపంలో ఉన్నాము. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నన్ను కూడా అటు పాపము నుండి విమోచించబడి మనం ఏం చేయబడ్డామంట? నీతికి నన్ను కూడా మన ప్రభు దాసురాలుగా మరి చేసినటువంటి కారణాన్ని బట్టి మన ప్రభువును మనం ఆరాధించబద్దులమేంటారు. అలాగే 7వ వచనం కూడా చదువుతాము. 7వ వచనం నుంచి కూడా చదివితే అక్కడ ఏం రాయబడుతున్నదంటే ఆ మాట కాదులే, 17 కాదు, 6వ అధ్యాయంలోనే చదవండి. రోమాపత్రిక 6వ అధ్యాయము 7వ వచనం నుంచి కూడా ఈ భాగం అంతా కూడా ఉన్నదన్నమాట. 7వ వచనం నుంచి కూడా చదివితే అక్కడ రాయబడుతూ ఉంటుంది, చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయినడలా మరి మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాం. కాబట్టి ఒకనప్పుడు నీవు నేను కూడా చనిపోతే మరి నీవు నేను కూడా పాతాళానికి వెళ్తామేమో, నరకానికి వెళ్తామో అనేటువంటి భ్రమ ఉండేది, అనేటువంటి మరి తలంపు ఉండేది. అయితే ఇక్కడ చెప్తున్నాడు, ఆ మాటలు మన గమనాన్ని తీసుకొస్తున్నప్పుడు మనము క్రీస్తుతో కూడా చనిపోయినడల, మనము క్రీస్తుతో కూడా చనిపోయినడలా మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇంకను కూడా చనిపోడని మరలా. కాబట్టి మరణమునకు మన మీద ఏముండదంట? ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని మనము నమ్ముచున్నాము. అందుని బట్టి మన ప్రభువుని మనం ఆరాధించాలి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఆ మాటలు 22వ వచనం కూడా చదివితే, ఏలైనగా ఆయన చనిపోవట చూడగా పాపముల విషయమై ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు మనం చూస్తే ఏమున్నది? పాపముల విషయమై ఒక్కసారే చనిపోయిన కానీ ఆయన జీవించుట చూడగా
దేవుని విషయమై జీవించుచున్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపముల విషయమై 2025 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ శిలువలో ఆయన మరణించినటువంటి కారణాన్ని బట్టి ఆయన జీవించటం చూసినప్పుడు దేవుని విషయమై ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవించుచున్నాడని అనే మాటలు మన గమనాన్ని తీసుకురాబడుతూ ఉన్నాయి. ఈ 12వ వచనంలో చూస్తే అక్కడ అంటున్నాడు 11వ వచనంలో, పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకో. కాబట్టి దేని విషయంలో మీరు ఉన్నారు, బతికి ఉన్నారు అనేటువంటిది మిమ్మును మీరే ఎంచుకోండి. నేనైతే మీకు చెప్పడం లేదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు మిమ్మును మీరే ఎంచుకోండి. మీరు పాపం విషయమై చనిపోయారా లేక జీవిస్తున్నారా అదే పాపంలోనే అని ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. పాపం విషయమై మృతులుగాను, మనం ఎప్పుడైతే బాప్తీసం పొందినామో అప్పటి నుంచి కూడా నా జీవితంలో మనం ఈ లోకం విషయంలో మనకి పాలు పంపులు లేవు, మనం చనిపోయినట్టే. మరి శారీరకంగా బ్రతికున్నామే, కానీ మనం ఈ లోకంలో జరిగేటువంటి అల్లరితో కూడిన ఆటపాటలు వాటిల్లో మనకి ఎంత మాత్రం కూడా పాలు పంపులు లేవు. కాబట్టి నేను కూడా అక్కడ అంటున్నాడు క్రీస్తునందు అక్కడ అన్నటువంటి మాట క్రీస్తునందు మరి ఏమంటున్నా, క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి అంటే. కాబట్టి ఎంచుకోవాలి, నేను కూడా ఎలా ఉన్నామని ఎంచుకోవడం అంటే. కాబట్టి అక్కడ ఏమంటున్నాడు 13, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏం చేయమంటాడంట, ఏలని. కావాల్సినటువంటి మంచి వస్త్రాలన్నీ కొనుక్కోవాలనుకుంటాం కదా, కావాల్సినటువంటి నగలన్నీ పెట్టుకోవాలనుకుంటాం కదా. అలాగే శరీరాశ. మూడోది జీవపుడంబం. కాబట్టి జీవపుడంబం, ఇలాంటి జీవపుడంబాలతో నేను కూడా కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమునందు ఏం చేయకూడదంట. ప్రాముఖ్యమైనటువంటి తలంపు, ప్రాముఖ్యమైనటువంటి మరి మాట ఏమిటంటే పాపమును ఏలనీయకుడి. కాబట్టి నీ జీవితంలో ఇంకా పాపం ఏలుతుందేమో, నీ జీవితంలో నీ శరీరంలో ఇంకా పాపానికి నీకు ఏమైనా మరి తావిస్తున్నావేమో, ఏదైనా చోటిస్తున్నావేమో. అయితే ప్రభు అంటున్నాడు, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా. కాబట్టి శరీరానికి ఉన్నటువంటి దురాశ, ఆశ అనేది దురాశ అనమాట. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏం చేయాలంట, పాపమును ఏలనీయమాక. కాబట్టి పాపం ఎంతటితో సమాధి చేశాం, మరలా సమాధిని మీరు మరలా తెరవమాకండి. తెరిస్తే సమాధి అంతా కూడా కంపు కొడుతుంది. కాబట్టి పాపపు మాటలు, పాపపు తలంపులు, పాపపు చూపులు కదా, పాపపు ఆలోచనలు, వీటన్నింటిని కూడా సమాధి వేశాము, వాటిని మరలా తీసుకురామాకండి. అందుకనే ప్రభు అంటున్నటువంటి మాటని పాపమును ఏలనీయమాకండి. పాపం మన మీద ప్రభుత్వము చేయకూడదని ప్రభు యేసుక్రీస్తు వారు మన గమనాగమనంలోనికి వారి మాటలు అందిస్తూ ఉన్నారు. కాబట్టి 14వ వచనం చదువుకుంటే 14వ వచనంలో ఏమన్నదో చదువుతారా? అందుకు మీరు కృపకే కానీ ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయరాదు. కాబట్టి మనము ఎలాగంటామంటే మన కృపకే కానీ ధర్మశాస్త్రముకు లోనైన వారము కాము. కాబట్టి అంటున్నాడు దేవుడు నిన్ను నన్ను కూడా కృపను నీకు నాకు కూడా అనుగ్రహించారు. అందుకనే ఆయన చెబుతున్నటువంటి మాటలు మన గమనంలో తీసుకొచ్చినప్పుడు మీరు, కాబట్టి 15 వచనంలో అంటాడు కదా, అట్లైన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపము చేయదుమా. కాబట్టి అక్కడ అన్నాడు, ఒకవేళ పాపం చేస్తావా అని అక్కడ ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి కృపకు నిన్ను నన్ను కూడా పాత్రుడిగా కాబట్టి చేసినటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా నేను కూడా ప్రభువుని ఆరాధించాలంటున్నాడు. కాబట్టి అదన్నిటికీ కూడా కూడదు అంటున్నాడు. పాపము చేయదుమా అని అక్కడ మరి అక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టి దాన్ని మరి కొనసాగింపు అంటున్నాడు. అదన్నిటికీ కూడదు, అదన్నిటికీ కూడా చేయకూడదు, పాపం చేయకూడదు. ఇక రక్షించబడిన తర్వాత బూతులు మరి సాడీలు చెప్పటము కదా, అబద్ధాలు ఆడటము. కాబట్టి ఇతరుల మీద, మనం పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యాలు, లేని మాటలు, ఉన్న మాటలు అవన్నీ కూడా మనం తీసుకురాకూడదు.
ఎందుకంటే తీసుకొస్తే నీవు మరలా ప్రభువుని సిలువ వేసినట్టే నీవు మరలా చనిపోయి మరలా కూడా మరి ఆ యొక్క మరి అంతా కూడా మరలా తెచ్చుకున్నట్లే. అందుకనే ప్రభువు మన గమనాగమనంలో తీసుకొస్తున్నటువంటి మాట ఏంటంటే, పాపము చేయదమా అదన్నటికీ కూడా కూడదు, లోబడుటకు కాబట్టి దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందరో కాబట్టి అది చావు నిమిత్తముగా పాపమునకే గాని కాబట్టి నీతి నిమిత్తముగా కాబట్టి విధేయతకే గాని దేనికి మీరు లోపడుదురు దానికే దాసులగుదురు మీరు ఎరగరా అని ప్రభు ప్రశ్నిస్తున్నాడు ఈ మధ్యాహ్నం వేళలో. కాబట్టి నీ నా జీవితంలో దేవునికి దాసులుగా ఉండాలి కానీ పాపమునకు దాసులుగా నేను ఉండకూడదు. ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను కూడా నీతికి దాసులుగా చేస్తూ వచ్చాడు. నేను కూడా ఒకప్పుడు పాపమునకు దాసులుకున్నాం. పాపం అంటే పరిగెత్తేటువంటి వారుకున్నాం. మన కాళ్ళు చేతులు మన కన్నులు మనవన్నీ కూడా పాపానికి పరిగెత్తుతూ ఉన్నాయి. కాబట్టి అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రభు అని శ్రీకృష్ణ వారు అంటున్నాడు, పాపము నుండి విమోచించబడి ఇప్పుడు ఏమంటున్నారంట 18వ వచనంలో, నీతికి దాసులైతరి ఇందుకు దేవునికి స్తోత్రాలు. ఎందుకు మనం ఈ మధ్యాహ్న వేళలో ప్రభువుని ఆరాధించడానికి ఆయన సన్నిధిలో కూడి వచ్చినామంటే ఆయన ఆరాధించడానికి, ఆయన్ని మన నీతిమంతుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆరాధించడానికి. ఎందుకంటే పాపము నుండి విమోచించబడి ఒకప్పుడు నిన్ను నన్ను కూడా పాపం నుండి ఎవరైనా విమోచించలేదు. నీ తల్లిదండ్రులు నిన్ను విమోచించలేదు, నీకు రక్త సంబంధులు, నీ అన్నదమ్ముళ్ళు, నీ అక్క చెల్లెండ్లు, నీ బంధువులు ఎవరు కూడా నిన్ను రక్షించలేదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారే నిన్ను నన్ను కూడా రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చినటువంటి గొప్ప కారణాన్ని బట్టి మన ప్రభుని మధ్యాహ్న వేళలో హృదయమారా కూడా ఆరాధించి మన ప్రభువుని మన గణపరచ బద్ధులమై ఉంటున్నాం. కాబట్టి నీతికి దాసులైతిరి ఇందుకు మనం ఏం చేయాలంట, దేవునికి మనం ఏం చేయాలి, స్తోత్రాలు చెల్లించాలి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. అవును ప్రభువా, నేను ఒకప్పుడు ఇలాంటి స్థితిలో నుంచి నన్ను నీ యొక్క నీతికి దాసురాలుగా నీతికి వారసులుగా నాయన నన్ను తీసుకొచ్చిన వందనాలు స్తోత్రాలను ప్రభువుని హృదయమారా కూడా మనం ఆరాధించాలి. ఇటు ఆరాధన సమయం అనేకులకు లేదు. అయితే దేవుడు నీకు నాకు మనందరికీ కూడా ఆరాధించేటువంటి భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. 19వ వచనం చదువుతాము. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను, ఏమనగా అక్రమం చేయుటకై అపవిత్రతకు అక్రమమునకు మీ యొక్క అవయములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించాలి. కాబట్టి ఏ విధంగా అయితే ప్రభువుని మరి ఎరకక ముందు, ప్రభువుని తెలుసుకొనక ముందు నీ యొక్క అవయములు ఏ విధంగా అయితే ఆ పాపమునకు నీ శరీర అవయములను అప్పగించావో కదా, ఎంత స్పష్టంగా ప్రభువు మాట్లాడుతున్నారంటే మీ శరీర బలహీనతను బట్టి మాట్లాడుతున్నాను అన్నాడు. కాబట్టి నా జీవితంలో మనకు శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుతున్నాను. కాబట్టి మనుషుడు ఏ విధంగా అయితే శరీరంలో ఉండి తన బలహీనతగా మరి తన బలహీనతలు ఏ విధంగా అయితే బయట పెడుతూ ఉంటాడో అట్టి విధంగా నేను మాట్లాడుచున్నాను. ఏమనగా అంటున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడంటే ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకు మీ అవయమును దాసులుగా ఎలాగో అప్పగించారో అలాగే ఇప్పుడు ఏం చేయమంటున్నాడు, మరి ఎలాగో ఏం చేయమంటున్నాడు, ఇప్పుడు పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను ఏం చేయాలంట, నీతికి దాసులుగా మీ యొక్క అవయములను అప్పగించాలి. కాబట్టి దేవుడిచ్చినటువంటి అవయములు కదా, ఈ అవయములను మనము దేవునికి మరి పని కొరకై మనం ఉపయోగించాలి. కానీ పాపపు పనులు చేయడానికి మన అవయవాలు, మన కాళ్ళు చేతులు, మన నేత్రాలు కదా మనకి ఏవైతే ఉన్నాయో మరి వీటన్నిటిని కూడా మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన వారు అంటున్నాం. మరి కాపాడుకోకుండా మరి మన చేతితో మనది కానిది మనం అంటుకోకూడదు. మన కాని దాంట్లోకి మన కాలు పెట్టకూడదు కదా. మన కాలు మన దాంట్లోనే మన కాలు ఉంచుకోవాలి, కానీ లేని దానిలో మన కాలు మనం మోపకూడదు. అందుకని ప్రభు ఎంత స్పష్టంగా మాట్లాడుతూ మరి ఆయన వస్తున్నారంటే మీరు పాపమునకు దాసులై ఉంటుంది, నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటుంది. 21వ వచనం చదువుతున్నాము. అప్పటి క్రియల వల్ల మీకేమీ ఫలము కలిగినట్టు. కాబట్టి అలాంటి పాపములో జీవిస్తున్నప్పుడు, అలాంటి మరి ఆ యొక్క వ్యసనాల్లో జీవిస్తున్నప్పుడు నీకేమైనా కూడా
మరి మేలు కలిగిందా? నీకేమైనా మేలు కలిగిందా అని ప్రభు మాట్లాడుతున్నాడు. అప్పటి క్రియ వల్ల మీకేమైనా ఫలము కలిగినా? అప్పుడు వలన మరి నీకేమైనా మరి వచ్చిందా? లాభం వచ్చిందా? నీకేమైనా ఫలము కలిగినా? కాబట్టి వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా. కాబట్టి 21వ వచనంలో అప్పటి విషయాల గురించి నేను కూడా సిగ్గుపడుతున్నాను కదా, నిజంగా సిగ్గుపడుచున్నారు కారా అంటూ 22వ వచనంలో అంటున్నాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, కాబట్టి వాటి గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా. వాటి అంతం ఎలాంటిదంట? వాటి అంతము మరణం. కాబట్టి ఇటు మరణం నుంచి దేవుడు నన్ను కూడా తప్పించినాడు. తప్పించి ఏం చేశాడు? మన ప్రభు మనల్ని నీతికి దాసులుగా చేశాడు. అందుని బట్టి ఈనాడు ప్రభుని అబ్బా, నాయన, తండ్రి అని మన ప్రభుని హృదయమార కూడా, నోరార కూడా ఆరాధించేటువంటి ధన్యతను, భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించినాడు. అనేకులకు లేనటువంటి ధన్యతను దేవుడు మనకిచ్చినటువంటి వాడుకుంటున్నాడు. ఆ కారణం చేతనే ప్రభుని మనం ఇటు ప్రభు దినమునాడు ప్రభుని ఆత్మతో సత్యముతో మన ప్రభుని ఆరాధించి మన ప్రభును మనం ఘనపరచ మరి బద్ధులమై ఉంటున్నాం. వాటి అంతం ఎలాంటిదంట? వాటి అంతము మరణమే. 22వ వచనం చదువుతున్నాము. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచించబడి, కాబట్టి అయినను అంటున్నాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో అయినా కూడా ఇలాంటి పాపం నుంచి కూడా దేవుడు నన్ను కూడా క్షమించాడు. ఇలాంటి పాప స్థితిలో ఉన్నటువంటి నన్ను కూడా దేవుడు క్షమించి ఆయన యొక్క కృపతో నన్ను కూడా క్షమించినటువంటి దేవుడు ఉన్నాడు. మనమైతే క్షమించలేం కదా, మనమైతే ప్రేమించలేం కదా. మనం ప్రేమిస్తామా? ఒక వ్యభిచారిని చూస్తే మనం ప్రేమిస్తామా? కాబట్టి ఆ యొక్క వ్యభిచారికి లోకంలో ఏమైనా గౌరవం ఉంటుందా? ఒక దొంగకి ఏమైనా గౌరవం ఉంటుందా? కదా. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాంటి వారిని రక్షించడానికి ఈ లోకంలోనికి లోకరక్షకుడుగా ఈ లోకంలోనికి వచ్చినటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి అక్కడ చెప్తున్నాడు 22వ వచనంలో చూస్తే, అయినను ఇప్పుడు పాపం నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము. ఏ ఫలం మనం పొందుకున్నాం? దేవుణ్ణి మరి అంగీకరించడం మూలకంగా, ఆయన విశ్వాసం ఉంచడం మూలకంగా మనం ఏమి పొందుకున్నామంటే, ఏమి ఫలం పొందుకున్నామంట? కాబట్టి పరిశుద్ధత కలుగుటే మీకు ఫలం. కాబట్టి పరిశుద్ధతను మనకు దేవుడు, కాబట్టి ఆ యొక్క పరిశుద్ధతను మనకు అనుగ్రహించినాడు. అయితే చదవండి, దాని అంతము ఏముంటుందంట? దాని అంతము నిత్య జీవాన్ని మనం పొందుకున్నాం కదా. అందును బట్టి మన ప్రభువును ఆరాధించాలి. కాబట్టి ఒకప్పుడు నీకు నాకు కూడా ఈ నిత్య జీవము లేదు. ఆ పాపంలో ఉంటే నీకు నాకు ఏమైనా కూడా మరి ఏమైనా మేలు కలిగిందా అన్నాడు. మనం చదువుకున్నాం కదా, పాపం విషయంలో ఉన్నప్పుడు నీవేమైనా సంపాదించావా? లేక ఈ లోకంలో నీకేమైనా పాపములు ఉంటే నీకేమైనా గౌరవం ఇచ్చిందా? ఏమైనా ఘనత ఉన్నదా? ఏమాత్రం కూడా నేను గౌరవించేవారు కాదే. ఏమాత్రం కూడా నీకు మరి ఏమాత్రం కూడా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు కాదు. అయితే ఈనాడు పాపం నుండి విమోచించబడి నీతికి దాసులైన కారణం చేత ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకేం కలుగు చేశాడంటే, దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము. కాబట్టి పరిశుద్ధత అనేటువంటి ఫలమును దేవుడు నీకు నాకు కూడా ఇచ్చినాడు. పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా దేవుణ్ణి చూడడు. కాబట్టి పరిశుద్ధత లేకుండా నేను ప్రభువుని చూస్తానంటే ఎంత మాత్రం కూడా కుదిరే పని కానే కాదు. కాబట్టి అందుకని ప్రభు ఏమన్నారు చెప్పండి? నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని కోరుకున్నాడు. కాబట్టి ఆయన కోరుకున్నటువంటి మాట ఏమైనా తప్పంటారా? ఏమాత్రం కూడా తప్పే లేదు. కాబట్టి నేను పరిశుద్ధంగా జీవిస్తున్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని నేను కోరుకుంటున్నాను అన్నాడు. దీనిలో తప్పేమన్నదా? కాబట్టి ఇట్టి పరిశుద్ధత కలుగుటే మనకు ఒక ఫలాన్ని ఇచ్చాడు. పరిశుద్ధత అనే ఫలాన్ని ఇచ్చాడు. అందుని బట్టి మన ప్రభువుని మనం ఆరాధిస్తాం. అంత మాత్రమే కాకుండా కింద భాగంలో చూస్తే దాని అంతము, ఈ యొక్క పరిశుద్ధత యొక్క అంతం ఏందో తెలుసా? నిత్య జీవము. ఇటు నిత్య జీవం మనకు ఆ యొక్క పరలోక రాజ్యానికి వారసురాలిగా నన్ను కూడా చేసినటువంటి దేవుడు ఉంటున్నాడు. అందుని బట్టి మన ప్రభువుని మధ్యాహ్న వేళలో ఈ ప్రభు దినం నాడు హృదయమార కూడా ప్రభువుని ఆరాధించి మన ప్రభువును మనం ఘనపరచ మరి బద్ధులమై ఉంటున్నాం. కాబట్టి దాని అంతము
దాని యొక్క అంతము నిత్య జీవమునకు నిన్ను నన్ను కూడా వారసురాలిగా చేసినాడు. అందుని బట్టి మన ప్రభుని మధ్యాహ్న వేళలో కొంత సమయం ఉదయమారా కూడా ఆరాధించి మన ప్రభువుని మరి ఘనపరుస్తాం. మరొక మాట కూడా చూస్తాము. యోబు గ్రంథం 19వ అధ్యాయము 20వ వచనం. యోబు గారు రాశారు 19:20. యోబు గ్రంథము 19వ అధ్యాయము అందుకనే యోబు అంటున్నాడు 19వ అధ్యాయంలో, మీరు చదువుకున్నప్పుడు 19:20లో చదవండి. నా ఎముకలు కాబట్టి నా ఎముకలు నా చర్మతోను నా మాంసముతోను అంటుకొని ఉన్నవి, దంతముల కాబట్టి దంతముల అస్థి చర్మము మాత్రము నాకు మిగిలింపబడి ఉన్నది. కాబట్టి యోబు ఏమంటున్నాడు తెలుసా? నా ఎముకలు నా చర్మముతోను నా యొక్క మాంసముతోను అంటుకొని ఉన్నాయి అన్నాడు. కాబట్టి యోబు ఎంతగా గ్రహించినాడంటే, నా స్థితి ఎలా ఉన్నది, నా యొక్క జీవితం ఎలా ఉన్నదని చూస్తే, నా ఎముకలు నా చర్మంతోను నా యొక్క మాంసముతోను అంటుకొని ఉన్నవి అంటున్నాడు. కాబట్టి అందుని బట్టి నా జీవితంలో నా యొక్క స్థితి ఎలాంటి స్థితి అని మన ప్రభువును మనం జ్ఞాపకం చేసుకున్న కొనియాడబద్దులమై ఉంటున్నాం. కూడా అట్టి విధంగా నా యొక్క జీవితం కూడా ఎంతో చివరిగా ఇంకో మాట చూసి మనం ఆరాధించుకుందాం. హెబ్రీ పత్రిక 2:14 చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాస్తూ 2వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుంటాం. 2వ అధ్యాయము 14-15. కాబట్టి ఆ యొక్క పిల్లలు రక్తమాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము నుండి కాబట్టి మరణము ద్వారా నశింపచేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా ఏం చేయబడ్డాడు? రక్తమాంసములో పాలువాడాడు. కాబట్టి రక్తమాంసములో నీ వలె నా వలె యొక్క రక్తమాంసములు యొక్క ఎముకలు నరములు కండరములు ఈ యొక్క మాంసంతో కూడినటువంటి వాడిగా ఈ లోకములోనికి వచ్చినటువంటి వాడిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు కనపడుతూ ఉన్నారు. కాబట్టి ఆయన రక్తమాంసము కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని ఆ యొక్క సాతానుని మరణము ద్వారా నశింప చేయుటకు జీవిత కాలం అంతా కూడా నా జీవితంలో మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేయబడుతూ వచ్చాడంట? ఆయన కూడా ఎవరంట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా రక్తమాంసములలో పాలివాడైన ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడై 33.5 సంవత్సరాలు జీవించి ఆయన కూడా సిలువ వేయబడ్డాడు. నీ కొరకు నా కొరకు కూడా పంచగాయములు ఆయన అనుభవించినాడు. చేతులలో మేకులు, కాళ్ళలో శీలలు కదా, తలకు ముళ్ళ కిరీటము, ప్రక్కడెముకలో బల్లెము చేత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పొడవబడినాడు నీ కొరకు నా కొరకు. కాబట్టి నా పాపము కొరకై ఆయన ఆ యొక్క యాగాన్ని చేసినటువంటి కారణము చేతనే ఈనాడు నీవు నేను కూడా లెంట దినాలు ఆచరిస్తున్నారు. శ్రమల కాలం అంటే ఏంటంటే ప్రభు మన కొరకు చేసినటువంటి యాగమును జ్ఞాపకం చేసుకోవటమే ఆ శ్రమల కాలం. అనేకులు ఆచరిస్తారు, అనేకులు ఆచరించరు. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు కూడా ఏం చేస్తూ వచ్చారు అని చూస్తే, జీవితకాలం అంతా కూడా మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాల్గొన్నాడు. ఆయన కూడా అంత గొప్ప దేవుడు అయినటువంటి ప్రభు యేసుక్రీస్తు వారు కూడా నీ కొరకు నా కొరకు కూడా రక్తమాంసములో పాలువాడై నిన్ను నన్ను కూడా రక్షించడానికి వచ్చినటువంటి గొప్ప దేవుడిని మధ్యాహ్న వేళలో హృదయమార కూడా మనం కొంత సమయం ఆరాధించి మన ప్రభువుని మనం ఘనపరచుదాం.